ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ ప్రభాత పాఠము తేదీ 18/6/2026. ఓ నా యజమాని పిల్లలు, నేను స్వర్గాన్ని స్థాపించడానికి వచ్చాను. ఇప్పుడు నా శ్రీమతాన్ని అనుసరించాలి. నేను చెప్పేది వినండి. శాస్త్రాలు అనే ఊకను మీ బుద్ధి నుంచి తొలగించుకోవాలి. 63 జన్మలు వికారాల్లో గడిపారు. ఇప్పుడు ఈ చివరి జన్మలో నిర్వికారిగా మారాలి. వికారాలు ఉన్నవారు జగత్తుకు యజమానులుగా ఎలా అవుతారు? ఓం నమ శివాయ. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. ఆత్మిక తండ్రి యొక్క మహిమను కూడా పిల్లలకు వినిపించారు. వారు జ్ఞానసాగరులు, సత్ చిత్త ఆనంద స్వరూపులు, శాంతి సాగరులు. వారికి అనంతమైన అన్ని రకాల గుణాలు, మహిమలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు. ఈ సమయంలో ఉన్న మనుషులందరికీ తాము భక్తి సాగరంలో ఉన్నామని తెలుసు. భక్తులు ఎవరైతే అత్యంత తీక్షణంగా ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి, దుఃఖము ఉన్నాయి. సత్యయుగంలో జ్ఞానం యొక్క సుఖము ఉంటుంది. సత్యయుగంలో జ్ఞానం ఉంటుందని కాదు. కాబట్టి ఈ మహిమ కేవలము తండ్రిది మాత్రమే, అదేవిధంగా పిల్లలది మాత్రమే. ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తున్నారు లేదా యాత్రను నేర్పిస్తున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు. ఇక్కడ 2 రకాల యాత్రలు ఉన్నాయి. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు, నలుమూలల ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమయంలో వారు వికారాల జోలికి వెళ్లరు. మద్యం వంటి ఎలాంటి చెడు అలవాట్లకు లోను కారు. ఒక్కోసారి బద్రీనాథ్, ఒక్కోసారి శ్రీనాథ్, ఇంకోసారి కాశీ దేవాలయాలకు వెళుతారు. భగవంతుని కొరకు భక్తి చేస్తారు. భగవంతుడు ఒకడే అయి ఉండాలి. అన్ని వైపులా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శివబాబా తీర్థస్థలానికి కూడా ప్రదక్షిణలు చేస్తారు. అన్నిటికంటే పెద్దది బెనారస్. ఈ తీర్థస్థానానికి మహిమ ఉంది. దానిని శివపురిగా పిలుస్తారు. నలుమూలలా వెళ్తారు. కానీ ఎవరి దర్శనం కోసమైతే వెళ్తున్నారో లేదా ఎవరి కొరకైతే భక్తి చేస్తున్నారో వారి జీవిత చరిత్ర లేదా వారి కర్తవ్యం గురించి ఎవరికి తెలియదు. అందుకే దానిని మూఢనమ్మకంగా పిలుస్తారు. ఎవరునో పూజించడం కానీ తలవంచడం కానీ వారి జీవిత కథను తెలుసుకోకపోవడాన్ని గుడ్డి నమ్మకంగా పిలుస్తారు. ఇళ్లలో కూడా పండుగలు జరుపుకుంటారు. దేవీమూర్తులను ఎంతగానో పూజిస్తారు. మట్టితో లేదా రాతితో దేవీ విగ్రహాలను చేసి వాటిని ఎంతగానో అందంగా అలంకరిస్తారు. ఉదాహరణకు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. అలాంటి వారిని అడగండి, వారి జీవిత చరిత్ర చెప్పమని. వారేమని చెప్తారు? ఈమె సత్యయుగ మహారాణి అని చెబుతారు. మళ్ళీ త్రేతాయుగంలో సీతగా ఉండేదని కూడా చెప్తారు. ఆ తర్వాత నెంబర్ వారిగా వస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ విధంగా మొత్తం సత్యయుగంలోని 1250 సంవత్సరాలు ఒకే నారాయణుడు లేదా ఒకే లక్ష్మి యొక్క రాజ్యము కొనసాగుతుందని కాదు. ఒక్కొక్కరు 150 సంవత్సరాల పాటు రాజ్యం చేస్తారు. ఆ తర్వాత వారసుడికి అప్పగిస్తారు. భక్తి మార్గంలో యాత్రలకు ఎందుకు వెళుతారు? ఇవన్నీ భగవంతుని కలవడానికి అనుసరించే వివిధ మార్గాలు. శాస్త్రాలు చదవడం కూడా ఒక మార్గమే. భగవంతుని కలుసుకోవడం కోసమే చదువుతారు. ఇంతమంది సాధువులు, సన్యాసులు ఎందుకు తీర్థ స్నానాలు చేస్తారు? పవిత్రంగా మారి భగవంతుని కలుసుకోవడం కోసము. భక్తి మార్గంలో భగవంతుని కలవడానికి చాలా మార్గాలను అనుసరిస్తారు. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారు? వారు సర్వవ్యాపి అని చెప్తారు కదా. ఇలా చెప్పడాన్ని మూర్ఖత్వంగానే చెప్పాలి. ఎవరి గురించి అయితే పూర్తి సత్యం తెలియదో వారిని రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని చెప్తారు. అలాంటప్పుడు ఇన్ని యాత్రలు చేయడము, తిరగడం ఎందుకు? ఇవన్నీ కూడా జడ చిత్రాలే కదా. సరే, ఒకవేళ పూజ చేయడం వల్లే భగవంతుడు లభిస్తే మరి అటు ఇటు ఎందుకు భ్రమిస్తూ తిరుగుతారు? ఇవన్నీ జడమైనవని అంటారు. మేము మాత్రము చైతన్యవంతుణ్ణి కలవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ చదువు ద్వారానే మనము ఇలా తయారవుతున్నామని మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. ఎవరిని కలుసుకోవడం కోసమైతే అర్ధకల్పం పాటు భక్తి మార్గము అనుసరించామో వారిని బాబా మమ్మల్ని పవిత్రంగా చేయండి, మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి అని మీరు అడుగుతూ వచ్చారు. అసలు మీరెవరు అని అడుగుతారు. సాధువులు, సన్యాసులు మొదలైన వారు ఎన్నటికీ దీని గురించి అర్థం చేసుకోలేరు. ఒక బిందువు రూపంలో ఉన్న ఆత్మలన్నింటికీ ఒకే ఒక తండ్రి ఉన్నారు. ఆత్మలన్నీ వారి పిల్లలు. వారందరి తండ్రి అయిన పరంపిత పరమాత్మ పరంధామములో నివసిస్తారు. ఆత్మలకు ఇక్కడ శరీరం లభించింది. అందుకే ఇక్కడే కర్మలు చేస్తాయి. వారు మాత్రము కర్మాతీత అవస్థలో తన పరంధామంలో కూర్చొని ఉంటారు. ఇక దేవీ దేవతల విషయానికి వస్తే వారు సత్యయుగంలో రాజ్యం చేసి వెళ్లారని చెబుతారు. సత్యయుగం ఎప్పుడు ఉండేది? స్వర్గము ముగిసి లక్షల సంవత్సరాలు గడిచిపోయిందని అంటారు. ఇప్పుడు క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా గాడ్ ఫాదర్ స్థాపించిన పారడైజ్ లో మేము లేము అని వారు అర్థం చేసుకుంటారు. భారత్ లో పారడైజ్ ఉండేది. వారి బుద్ధి ఒక రకంగా మంచిదే. భారతదేశ వాసుల బుద్ధి మాత్రం పూర్తిగా తమో ప్రధానంగా మారిపోయింది. ఇతర ధర్మాల వారిది తమో గుణమైన కొంతవరకు సరిగానే అర్థం చేసుకుంటారు. భారతీయులు సతో ప్రధానంగా మారుతారు, మళ్ళీ తమో ప్రధానంగా
కూడా మారుతారు. ఇతర ధర్మాల వారు అంతగా సుఖాన్ని చూడరు, అలాగే అంతగా దుఃఖాన్ని కూడా చూడరు. వారికి సుఖం ఇప్పుడు చివరి సమయంలో లభిస్తుందని కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎంతో సుఖంగా ఉన్నారు. పూర్వం వారు పేదవారిగా ఉండేవారు. డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తారు కదా. మొదట ఒకే క్రీస్తు వస్తాడు, ఆ తర్వాత ధర్మస్థాపన జరుగుతుంది, క్రమంగా వృద్ధి చెందుతుంది. 1 నుంచి 2, 2 నుంచి 4, ఆ పైన 8 ఇలా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చూడండి, క్రైస్తవ ధర్మం అనే వృక్షము ఎంతో పెద్దదిగా మారిపోయింది. అసలైన పునాది అంటే దేవీ దేవత వంశము ఇప్పుడు లేదు, అది మళ్ళీ స్థాపన జరుగుతోంది. మొదట ఒక బ్రహ్మ ఉంటారు, ఆ తర్వాత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి చదివించేటప్పుడు ఎంతో మంది బ్రాహ్మణులు తయారవుతారు. మొదట ఇదంతా ఒకరితోనే మొదలవుతుంది. 1 నుంచి ఎంతగానో వృద్ధి చెందుతుంది, ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. ఎంతమంది సూర్యవంశీ చంద్రవంశీ దేవీ దేవతలు ఉండేవారో అంతమంది మళ్ళీ తయారు కావాల్సి ఉంది. మొదట ఒక తండ్రి ఉన్నారు, వారి సంతానమైన ఆత్మలు ఎలాగూ ఉన్నాయి. తండ్రి యొక్క సంతానమైన మనము ఆత్మలు ఎంతమంది ఉన్నాము? కోట్లాది మంది ఉన్నాము. మన ఆత్మలందరి తండ్రి ఒక్కరే, వారే శాశ్వతులు. ఆ తర్వాత సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనుషులందరూ ఎల్లప్పుడూ ఇక్కడ ఉండరు కదా. ఆత్మలే వేరువేరు సమయాల్లో వేరువేరు పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఈ సృష్టి రూపీ వృక్షానికి మొట్టమొదటి కాండము ఈ దేవీ దేవతలే. ఆ తర్వాత వారి నుంచి ఇతర కొమ్మలు ఉపశాఖలు వస్తాయి. కాబట్టి తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు నేను వచ్చి ఏమి చేస్తాను, అంతా ఆత్మలోనే ధారణవుతుంది. తండ్రి కూర్చొని తాము ఎలా వచ్చారో వినిపిస్తున్నారు. పిల్లలు మీరు పతితులుగా మారినప్పుడు నన్ను గుర్తు చేసేవారు. సత్యయుగము త్రేతాయుగంలో మీరు సుఖంగా ఉండేవారు, అందువల్ల అప్పుడు మీరు నన్ను గుర్తు చేసేవారు కాదు. ద్వాపరయుగం తర్వాత దుఃఖం ఎక్కువైనప్పుడు మీరు ఈ విధంగా పిలిచారు, ఓ పరంపిత పరమాత్మ బాబా అని. అవును పిల్లలు, నేను విన్నాను, బాబా విచ్చేయండి, మేము చాలా పతితులుగా మారిపోయాము, మేము చాలా దుఃఖంలో ఉన్నాము, మమ్మల్ని వచ్చి పవిత్రంగా చేయండి, కృప వహించండి, ఆశీర్వదించండి అని పిలిచారు. సత్యయుగాన్ని పావన ప్రపంచంగా పిలుస్తారు. ఈ విషయాన్ని తండ్రి కూడా స్వయంగా తెలియచేస్తున్నారు. డ్రామా ప్రణాళిక ప్రకారం సంగమయుగం వచ్చినప్పుడు సృష్టి పాతదైపోతుంది. మనుషులందరూ మ్లేచ్చులుగా మారిపోతారు. పతితులనే మ్లేచ్చులుగా పిలుస్తారు. దేవతలు పావనంగా ఉంటారు. అందుకే పతిత మనుషులు వెళ్ళి వారి ముందు నమస్కరిస్తారు. సన్యాసులు కూడా వికారాలను వదిలిపెట్టరు. కానీ సన్యాసంలో కూడా 2 రకాలు ఉన్నాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఒకటి హఠయోగము, దానిని రాజయోగంగా పిలువరు. ఒకవైపు భగవంతుణ్ణి అసలు తెలుసుకోరు, మరోవైపు వారిని కలవడం కోసం ఇల్లు వాకిలి వదిలివేసి అడవులకు వెళ్తారు. స్త్రీలను నాగుపాముగా పోలుస్తారు. అలాంటప్పుడు తాము కూడా పాముగా మారినట్లే కదా. కానీ తాము పాము అనే విషయాన్ని వారు గ్రహించరు. వారి సంగత్య వల్ల ఖచ్చితంగా తాము కూడా నాగుపాములా మారిపోతారు. కాబట్టి వారిది హద్దులో ఉన్న సన్యాసము. ఇల్లు వాకిలి వదిలి వెళ్లి అడవుల్లో నివసిస్తారు. గురువుల అనుచరులుగా అవుతారు. గోపీచంద్ మహారాజు గురించి కూడా ఒక కథ ఉంటుంది. మీరు ఇల్లు వాకిలి ఎందుకు వదిలిపెడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని వారిని అడిగారు. శాస్త్రాలలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మీరు రాజుల దగ్గరకు కూడా వెళ్ళి జ్ఞానాన్ని యోగాన్ని నేర్పిస్తారు. అష్టవక్ర గీత అనేది కూడా ఒకటి ఉంది. అందులో ఒక రాజుకు వైరాగ్యము వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఎవరైనా కానీ నన్ను పరమాత్మతో మిలనం చేయించండి అని వారు చాటింపు కూడా వేయించారు. వాస్తవంగా అది ఈ సమయమే. తండ్రి మిలనం కోసం మీరు రాజుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా. మీరు ఏ విధంగానైతే తండ్రితో మిలనం చేసుకున్నారో అలాగే ఇతరులు కూడా మిలనము చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. దీనిపైన ఒక కథను కూడా రాశారు. భవిష్యత్తులో మీరు చాలా అదృష్టవంతులుగా తయారవుతారు. కథను ఎలా తయారు చేశారో చూడండి. ఒకరు ఒక రాజు దగ్గరికి వెళ్తుండగా మార్గమధ్యంలో శివపార్వతులు కూర్చొని ఉన్నారు. వారినే కొద్దిమంది శంకరి పార్వతిని కూడా అంటారు. ఎందుకంటే వారికి శివునికి శంకరునికి మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకోలేరు. శివపార్వతులు ఆమెను చూశారు. ఈమె రాజు దగ్గరికి వెళుతోంది, ఈమె చాలా అందంగా ఉంది, చాలా పవిత్రమైనది అని అనుకున్నారు. తండ్రి కూడా ఆత్మను పవిత్రంగా చేసినప్పుడు శరీరం కూడా సుందరమైనది లభిస్తుంది. అది సత్యయుగంలో లభిస్తుంది. అప్పుడు పార్వతి ఏమన్నదంటే, కనీసం ఈమె నమస్కారం కూడా చేయడం లేదు, ఈమెకు తమ అందం పట్ల అహంకారం ఉన్నది అని చెప్పింది. ఆ తర్వాత పార్వతి ఇలా మాట్లాడింది, నీకు నీ అందం పైన అహంకారం ఉంది కాబట్టి నువ్వు అష్టవంకరలు గల కుబ్జవిగా మారిపోవు అని శపించింది. నిజంగానే ఆమె అలా మారిపోయింది. నిజానికి ఆ విధంగా ఎక్కడ జరగదు. ఈ విషయాలన్నీ కూడా కల్పిత కథలుగా రాశారు. సరే, ఈ అష్టవక్రుడు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు అడిగారు, ఇలాంటి అష్టవక్రతలో ఉన్న వ్యక్తి మనకు ఎలాంటి జ్ఞానం ఇస్తారు అని, భగవంతునితో ఎలా మిలనము చేపిస్తారు అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా, రాజా, మీరు నా శరీరాన్ని చూడకండి, ఆత్మను మాత్రమే చూడండి. నేను మిమ్మల్ని భగవంతునితో
జ్వలనము చేపిస్తాను. ఇందుకోసమే నేను వచ్చాను. పిల్లలు మీరు కూడా సేవ చేస్తారు కదా, మేము మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తాము అంటే ముక్తిని జీవన్ముక్తులుగా ఇస్తాము అని అర్థము. ఆ తర్వాత ఆ రాజును అడవికి తీసుకువెళ్లారు. పిల్లలు మీరు కూడా శివబాబాను మాత్రమే గుర్తు చేయాలి, ఇంకెవరిని గుర్తు చేయకూడదు. అంతే. ఆ రాజు చూస్తుండగానే ధ్యానంలోకి వెళ్లిపోయారు. మీ దగ్గర కూడా ఆదిలో చాలా మంది కూర్చుండగా ఒకరినొకరు చూస్తుండగానే ధ్యానంలోకి వెళ్లిపోయేవారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఈ బ్రహ్మబాబులో కూడా తండ్రి ఉన్నారు, అందుకే వారు లీలలు చూపించేవారు. వారి అందరి మనస్సును తమ వైపు లాక్కునేవారు. బాబ్దాదాలు ఇద్దరు కలిసిపోయారు. ఈ పాత ప్రపంచాన్ని శ్మశానం వల్ల భావించి అందరూ తండ్రి యొక్క స్మృతిలో లీనమవ్వండి అని బాబా చెప్పేవారు. అప్పుడు అందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా శివబాబా యొక్క చతురత. దీనిని చూసి చాలా మంది ఏదో ఇంద్రజాలము అని భావించడం జరిగింది. కానీ ఇది శివబాబా యొక్క ఆట. తండ్రి ఇంద్రజాలం చేసేవారు. అదేవిధంగా వర్తకులు రత్నాగరుడు, అదేవిధంగా దోబి, కంసాలి, న్యాయవాది, ఇవన్నీ కూడా తండ్రి మాత్రమే అందరినీ రావణుని యొక్క చెరసాల నుంచి విడిపిస్తారు. వారిని అందరూ పిలుస్తారు, ఓ పతిత పావన, ఓ దూరదేశ నివాసి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని. ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా మార్చు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ పిలుపు యొక్క అర్థాన్ని మీరు పూర్తిగా గ్రహిస్తున్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు మీరు రావణునికి వశమైపోయి నన్ను పిలిచారు. నేను పరంధామంలో కూర్చొని ఉన్నాను. స్వర్గాన్ని స్థాపించడం కోసము నన్ను ఈ నరకంలోకి, రావణుని ప్రపంచంలోకి పిలిచి ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అడిగారు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా. నేను మీకు ఇచ్చిన రాజ్యము ముగిసిపోయింది. ఆపై ద్వాపరయుగం నుంచి రావణుని రాజ్యం నడిచింది. మీరు 5 వికారాల్లో పడిపోయారు. వాటికి సంబంధించిన చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. ఎవరైతే మొదటి నెంబర్లో ఉండేవారో వారే మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు చివరి స్థానంలో ఉన్నారు. తిరిగి వారే మొదటి నెంబర్లోకి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ బ్రహ్మ కూర్చున్నారు, విష్ణువు కూడా కూర్చున్నారు. ప్రపంచంలో ఎవరికి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలియదు. బ్రహ్మ సరస్వతులే వాస్తవానికి సత్యయుగానికి అధిపతులైన లక్ష్మీనారాయణులు. ఇప్పుడు నరకానికి అధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ లక్ష్మీనారాయణులుగా కావడానికి తపస్సు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్మారకం దిల్వారా దేవాలయంలో ఉంది. తండ్రి కూడా ఇక్కడికే వచ్చారు. అందుకే ఇప్పుడు ఇలా పేర్కొంటారు. అన్ని తీర్థయాత్రల్లోకెల్లా గొప్ప తీర్థ స్థలము ఆబు పర్వతం అని పేర్కొంటారు. ఎందుకంటే ఇక్కడనే తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ప్రసాదిస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళి ఆ తర్వాత స్వర్గానికి వెళుతారు. అందరూ శాంతిధామంలో ఉండిపోతారు. ఆ దిల్వారా దేవాలయం అనేది జడమైన స్మారక చిహ్నము. మీరు చైతన్యమైన దిల్వారా దేవాలయము. మీరు చైతన్యములో ఆ దేవతలుగా మారినప్పుడు భవిష్యత్తులో భక్తి మార్గంలో మళ్ళీ ఈ స్మారక చిహ్నాలను నిర్మిస్తారు. ఇప్పుడు మీరు స్వర్గాన్ని స్థాపించే పనిలో ఉన్నారు. మనుషులు స్వర్గం పైన ఎక్కడో ఉంటుందని భావిస్తారు. కానీ భారతే ఒకప్పుడు స్వర్గంగా ఉండేదని, ఇప్పుడు నరకంగా మారిందని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ సృష్టి చక్రాన్ని చూడగానే పూర్తి జ్ఞానం అర్థమవుతుంది. సత్యయుగంలో కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటారు. మనుషులు కూడా కొద్దిమందే ఉంటారు. ఆపై ద్వాపరయుగం నుంచి ఇతర ధర్మాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇనుపయుగము. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. సత్యయుగానికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. కలియుగములో అందరూ రాతి బుద్ధి గలవారే. మీరే ఒకప్పుడు పారస బుద్ధి గలవారుగా ఉండేవారు. మీరే రాతి బుద్ధి గలవారుగా మారారు. ఇప్పుడు మళ్ళీ పారస బుద్ధిగా మారాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరే నన్ను పిలిచారు, నేను వచ్చాను. కామ వికారాన్ని జయించమని తండ్రి చెప్తున్నారు. అప్పుడే మీరు ఈ విశ్వంపై విజయాన్ని సాధిస్తారు. ప్రధానమైనది ఈ వికారమే. సత్యయుగంలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. కలియుగంలో అందరూ వికారులుగా ఉంటారు. వికారాలు ఉన్నవారు ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవుతారు అని తండ్రి అడుగుతున్నారు. ఇప్పుడు నిర్వికారిగా మారండి. 63 జన్మలు వికారాలలో గడిపారు. కనీసం ఈ చివరి జన్మలోనైనా పవిత్రంగా మారండి. నేను స్వర్గాన్ని స్థాపించడానికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నా శ్రీమతాన్ని అనుసరించండి. నేను చెప్పేది వినండి. శాస్త్రాలు అనే ఊకను మీ బుద్ధి నుంచి తీసివేయండి. ఈ శాస్త్రాలు మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చాయి. తీర్థయాత్రలు చేస్తూ మీరు మెట్ల నుంచి కిందికి దిగుతూ వచ్చారు. అందుకే 84 జన్మల మెట్ల చిత్రాన్ని తయారు చేశారు. ఇప్పుడు మీ రాతి బుద్ధిని పారస బుద్ధిగా మార్చుకోవడానికి పురుషార్థం చేస్తున్నారు. మీరే పూర్తిగా మెట్లు ఎక్కారు, అదేవిధంగా దిగిపోయారు. మీరు ఒక జిన్ లాంటి వారు. జిన్ కథ ఒకటి ఉంది కదా, అది తనకు పని ఇవ్వమని అడిగింది. అప్పుడు ఒకరు దానికి మెట్లు ఎగుతూ దిగుతూ ఉండమని ఓ పనిని కల్పించారు. చాలా మంది మనుషులు అడుగుతున్నారు, మనల్ని మెట్లు ఎక్కించడము దించడము భగవంతుడికి ఎందుకు? ఆయన ఇటువంటి మెట్ల వంటి సృష్టిని ఎందుకు సృష్టించారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇది అనాదిగా వస్తున్న ఆట. మీరు 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. కిందకు దిగడానికి మీకు 5000 ఏళ్లు పట్టింది. కానీ తిరిగి పైకి వెళ్ళడానికి కేవలం 1 సెకను కాలం చాలు. ఇదే మీ యోగ బలము.
ఇది ఒక లిఫ్ట్ లాంటిది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశించిపోతాయని తండ్రి చెప్తున్నారు. తండ్రి వచ్చినప్పుడు మీరు ఒక సెకను కాలంలో పైకి ఎక్కిపోతారు, కానీ తిరిగి కిందికి దిగడానికి మీకు 5000 సంవత్సరాలు పట్టింది. మీలోని కళలు క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. పైకి ఎక్కడానికి మాత్రం లిఫ్ట్ లభిస్తుంది. అది ఒక సెకను కాలంలో లభించే జీవన్ముక్తి. మీరు ఇప్పుడు సతో ప్రధానంగా మారాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా తమో ప్రధానంగా మారుతారు. దీనికి మళ్ళీ 5000 సంవత్సరాలు పడుతుంది. సరే, తమో ప్రధాన స్థితి నుంచి తిరిగి సతో ప్రధాన స్థితికి చేరుకోవడానికి ఈ ఒక్క చివరి జన్మ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నప్పుడు మీరు పవిత్రంగా ఎందుకు కాకూడదు? కానీ ఇక్కడ కామక్రోధాలు కూడా ఉన్నాయి. శారీరక సుఖము లభించకపోవడం వల్ల భార్యను కొడతారు, ఇంటి నుంచి వెళ్ళగొడతారు, నిప్పిపెట్టి కాల్ చేస్తారు. అబలలపై ఎన్నో రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. కామవాంఛ తీరకపోతే వారిని కొడతారు, ఇళ్ల నుంచి వెళ్ళగొడతారు. ఎంతో క్రూరత్వము జరుగుతోంది. గురువులుగా చెప్పుకునేవారు కూడా వికారాల వైపు వారిని లాగి జీవితాలను అపవిత్రంగా మార్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ బాబాకు ఉత్తరాల ద్వారా తెలుస్తాయి. ఫలానా సోదరుడు నా జీవితాన్ని నాశనం చేశారు అని రాస్తారు. తండ్రి నన్ను అపవిత్రం చేశారు, గురువే నన్ను వికారిగా మార్చాడు అని అబలలు లేఖల్లో తెలియచేశారు. బాబా అడుగుతున్నారు, చిన్నతనంలోనే మీ ద్వారా ఏదైనా వికారం జరిగి ఉంటే నాకు చెప్పండి అని సూచిస్తున్నారు. ఈ ఒక్క జన్మకు సంబంధించిన విషయాలనే నేను అడుగుతాను. ఎవరైనా బ్రహ్మచర్యాన్ని భంగం చేసి ఉంటే తెలియచేయండి. కొద్దిమంది రాసి ఇస్తారు. బాబా చెప్తున్నారు, మీరు తప్పకుండా రాసి ఇవ్వాల్సిందే. ఇప్పుడు అసలైన ముఖ్యమైన విషయాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను మాత్రమే స్మృతి చేయండి, మిగిలిన వాటన్నింటినీ పూర్తిగా మరచిపోవాలి. దేహంతో పాటు దేహానికి సంబంధించిన అన్ని శారీరక సంబంధాలను మర్చిపోయి కేవలము నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే శ్రమించాలి. రోజంతా తాము ఎంత సమయము భగవంతుని స్మృతి చేశామో ఆ చార్టును రాసి బాబాకు పంపాలి. పేదవారు వెంటనే ఈ విషయాలను రాస్తారు, కానీ ధనవంతులకు చాలా లౌకిక బంధనాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా మర్చిపోవాలి. ఒక కన్య పెళ్లి చేసుకుంటే ఆమెకు భర్తపై, పిల్లలపై, అందరిపై మోహం కలుగుతుంది. పెళ్లికి ముందు ఆ కన్యకు కేవలము పుట్టిల్లు మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రమే ఆమె ప్రపంచము. ఎందుకంటే వారు తల్లిదండ్రులు కదా. త్వమేవ మాతచ్చ పిత, నీవే తల్లివి, నీవే తండ్రివి అని గానం చేస్తారు. మీరే మమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా మారుస్తున్నారు. మనం పవిత్ర స్థితి నుంచి అపవిత్రంగా మారిపోయాము. మళ్ళీ తండ్రి వచ్చి మనల్ని పవిత్రంగా మారుస్తున్నారు. గృహస్థ జీవితంలో ఉండేవారు వాస్తవానికి అడవులకు వెళ్లే సన్యాసులను గురువులుగా చేసుకోవడం తప్పు. ఎందుకంటే ఆ సన్యాసులు హఠయోగులు. వారు మీకు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు ఇల్లు వాకిలి వదిలివేసి వెళ్ళిపోతారు. వారిది నివృత్తి మార్గము. మంచిది. ఆత్మిక పిల్లలందరికీ ప్రియ స్మృతులు వరదానము. మనసా సేవాధారి భవ. మొదట మీ మనసా సేవ ద్వారా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరివర్తన చేయండి. ఆ తర్వాత ప్రజలు మీ వద్దకు జ్ఞానాన్ని వినడానికి వస్తారు. మనసా సేవ చేయడానికి మనసు యొక్క ఏకాగ్రత ఎంతో అవసరము. మీలోని వ్యర్థ సంకల్పాలన్నీ పూర్తిగా ముగిసిపోయినప్పుడే మీరు శక్తివంతమైన మనసా సేవను చేయగలుగుతారు. ఓం నమః శివాయ.